భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా తిరుచానూరు మండలం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవ ఎన్నికకు విచ్చేసిన భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు తిరుచానూరు మాజీ మండల అధ్యక్షుడు ఎన్ విజయ్ కుమార్ సభ అధ్యక్షులుగా, నూతన అధ్యక్షునిగా ఎడవల్లి వెంకట శుభకర్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే నల్లమత్తు ఇంద్రారెడ్డిని తిరుచానూరు గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన రూరల్ మండలం అధ్యక్షుడు శుభకర్ మాట్లాడుతూ, నా సాయశక్తుల పార్టీ కోసం, అలాగే పార్టీ బలోపేతం కోసం నిరంతరం ప్రజల్లో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరునామలి రూపేష్ బాబు, చైతన్యరెడ్డి, శంకర్ రెడ్డి, నాగరాజురెడ్డి, ఎల్ ప్రసాద్, జ్యోతి, ఎస్ విజయ్ కుమార్, ఎం లోకనాథం, బి వెంకటేష్, ఎన్ లక్ష్మీ పద్మావతి, సి బాలాజీ, ఎస్ శంకర్ కుమార్, అంజలి, టిఎం పళని మరియు తిరుపతి రూరల్ మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హలో, ఈ కార్యక్రమంలో క్రియాత్మకంగా చేయడానికి నాతో కలిసి ప్రయాణం చేసింది రూపేష్. అతనికి ప్రత్యేకమైన ఎందుకంటే గంట ప్రోత్సహించి అతను ముగ్గురిని గంట ప్రోత్సహించి ఖచ్చితంగా చెప్తాం ఈ విషయంలో కూడా చంద్రబాబు ఉన్నది రూపేష్ బాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కనిపించాడు 5 మంది చట్టాలు ప్రతి ఒక్క నాయకుడికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధ్యక్షుడిగా సూచిస్తారు. మీ స్పందన ఇప్పుడు ప్రజాభిమాని, ప్రజాక్రాంతి, ప్రజాపతి న్యూస్, ఆర్ఫై న్యూస్ ఇవన్నీ మేము కవర్ చేస్తాం. కొత్త వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఆహ్వానించడానికి అవకాశం కల్పించి, అంటే మన మోడీ గారు ఏమైతే ఈ 11 ఏళ్ళ మనం చేస్తున్నాం, 10 ఏళ్ళ పరిపాలన మనం చేస్తున్నాం. ఇప్పుడేం చేయాలంటే ప్రతి గ్రామంలో ప్రతి మోడీ గారు ఏమైతే కార్యక్రమాలు చేశారో అవన్నిటినీ విస్తరించి వివరించి కొత్త వారిని, యువకులని ఆహ్వానించడానికి ఖచ్చితంగా ప్రయత్నించారు. ఇది మహతి మంగళాదిశగా ఇది నా విన్నపం. ఎవరైతే వచ్చినారో అందరూ వచ్చినారు, ఎవరైతే 25 మంది చేస్తున్నారు సభ్యులు గట్టు చెప్తూ రాయడం కాదు, అవన్నీ అఫీషియల్గా ఆన్లైన్లో మన ఫోన్ నెంబర్ అన్నారు 25 ఉన్నాయి. సో వాళ్ళని క్రియాశీల సభ్యులు అంటారు, యాక్టివ్ పర్సన్. సాధారణ సభ్యులు, క్రియాశీల సభ్యులు, ఆ తర్వాత దైవభక్తి కానీ హిందుత్వం కానీ ఇవన్నీ చెప్పి మోడీ గారు ఏమైనా చేశారో వాటన్నింటినీ గ్రహించి నూతనంగా అందరినీ జాయిన్ చేసి ఈ బాధ్యత ఒక గౌరవప్రదంగాను, అందులో బీజేపీ అనేది ఒక క్రెడిబిలిటీ, ఒక డిసిప్లిన్డ్ పార్టీ. సో దానికి తగ్గట్టుగా నా ప్రవర్తన, అదేవిధంగా పెద్దల్ని, సీనియర్స్ని అందరినీ కలుపుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తానని, మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తానని సభాపూర్వకంగా పెద్దలకు అందరికీ చెప్పగలుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. పెద్దలకి, భాను ప్రకాష్ రెడ్డి గారికి,
బాధ్యతని ప్రజల శ్రేయస్సు కోసం అనుక్షణం మా పార్టీ శ్రేయస్సు కోసం ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. సభాధ్యక్షులు మిత్రులు విజయ్ కుమార్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్త బంధువులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలా సంతోషం. తిరుచాల మండల విస్తృత కార్యకర్త సభ రాజకీయ పార్టీ దాదాపు 18 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలో మనతో సరి సమానంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీతో పోటీ పడేదానికి కూడా అర్హత లేని విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యకర్తల బలంతో, మీరు మిగతా పార్టీ మాట్లాడారంటే అమ్మమ్మ పేర్లు, నాన్న పేర్లు, అమ్మ పేర్లు, నాయన పేర్లు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. ఏ పార్టీ అది? కాంగ్రెస్ పార్టీ. టీఎంఏ వ్యక్తి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధాని కాగలిగాడంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. వారే మిగతా పార్టీలో క్యాష్కి అంటే ఎవరైనా వస్తే వారికి ప్రాధాన్యత ఇస్తారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఇవన్నీ ఉంటేనే భారతీయ జనతా పార్టీలో ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. ఈ మధ్య మీరు గమనించినట్టయితే దాదాపు ఒక నెల ముందు రాజ్యసభ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక నిర్ణయం రావడం జరిగింది. ఒక రాజ్యసభ సీటు కావాలంటే మీరు పార్టీలో మిత్రులారా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు.